శివపురాణం 6వ భాగం. శివుని యొక్క శిష్యులు అడిగిన ప్రశ్నకు దక్షుడు ఈ విధంగా సెలవిచ్చాడు. శివుడు కర్మభ్రష్టుడు, అందుచేత అతను పిలవలేదు. అతను అపవిత్రుడు, కపాలధారి, శ్మశానవాసి, ప్రేతగణాలకు ప్రభు అన్నాడు. ఈ శివదూషణ విని దదీచి, దక్ష, ఈ యాగం నెరవేరదు. శివుడు లేకుండా ఈ యాగం తలపెట్టి నువ్వు ఆపదను విచారాన్ని కొని తెచ్చుకుంటున్నావు. ఈ యాగానికి వచ్చిన వారు కూడా దుఃఖిస్తారు అని వామదేవుడు, మరీచి, గౌతముడు, శిలాదుడు మొదలైన అనేక మంది ఋషులతో సభ నుండి వెళ్లిపోయారు. దక్షుడు అలా వెళ్లిపోయిన వారిని గురించి సభలో నిలిచి ఉన్న వారితో, వాళ్ళు పాషాంటులు, సకులు, వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిది. అందుచేత మీరేమీ విచారించక నా యజ్ఞాన్ని పూర్తి చేయండి అన్నాడు. ఈ లోపల కైలాస పర్వతం మీద శివుడితో సుఖంగా కాపురం చేస్తున్న సతీ ఒకనాడు తన చెలికత్తెలతో ఉద్యానవనంలో విహరిస్తూ ఆకాశాన అనేక విమానాలు పోతుండటం చూసింది. ఆ విమానాలు ఎక్కడికి పోతున్నాయో కనుక్కోమని సతీదేవి తన చెలికత్తెలను అడిగితే వాళ్ళు వెళ్లి వచ్చి దక్షుడు చేస్తున్న యజ్ఞానికి వాళ్ళంతా వెళ్తున్నట్లు చెప్పారు. సతీదేవికి తాను కూడా తన భర్తతో సహా తన తండ్రి చేసే యజ్ఞానికి పోవాలని కోరిక కలిగింది. ఆమె శివుడి వద్దకు వెళ్లి, మా నాన్న యజ్ఞం చేస్తున్నాడట, దేవగణాల వాళ్ళంతా వెళ్తున్నారు, మనం కూడా రుద్రగణాలను తీసుకుని అక్కడికి వెళ్దాం అన్నది. దానికి శివుడు, సతీ, మన మీద నీ తండ్రికి ద్వేషం, అందుచేత మనల్ని పిలవకుండానే యజ్ఞం చేస్తున్నాడు. పిలవని పేరంటానికి పోరాదు, పోతే మనకు అవమానం జరుగుతుంది, తరువాత ఆపదలు కలుగుతాయన్నాడు. అలా అయితే మీరు రావద్దు, నేను ఒక్కతనే పోతాను. నా వాళ్ళు నన్నెందుకు అవమానిస్తారు? నా తండ్రికి తోచకపోతే నేనైనా చెప్పి మిమ్మల్ని పిలిచేటట్టు చేస్తాను. నందీశ్వరుడు మొదలైన వాళ్ళని సహాయం ఇచ్చి నన్ను పంపండి అన్నది సతీదేవి. సతీ, నిన్ను విడిచి నేను క్షణం ఉండలేను. నువ్వు నన్ను విడిచి మీ తండ్రి చేసే యజ్ఞానికి వెళ్ళిపోతున్నావు. నీవు తప్పక అవమానం జరుగుతుంది, ప్రమాదం కలుగుతుంది, రాబోయేది కాస్త ఆలోచించు అని శివుడు సతీదేవితో అన్నాడు. కానీ సతీదేవి శివుడి మాటలతో ఉన్న నిజం తెలుసుకోలేకపోయింది. తన తల్లిదండ్రులు తనని అవమానిస్తారని ఊహించలేక ఆమె పుట్టింటికి వెళ్లాలని పట్టుబట్టింది. ఎలా జరగవలసింది ఉంటే అలాగే జరుగుతుంది అనుకుని శివుడు రుద్రగణాలను తోడిచ్చి సతీదేవిని దక్షయజ్ఞం చూడటానికి పంపించాడు. ఆమె నందీశ్వరుని కూడా వెంటబెట్టుకుని యజ్ఞశాల వద్దకు చేరేసరికి ఆమె తల్లి ప్రసూతి సహోదరులు ఎదురు వచ్చి కుశల ప్రశ్నలు అడిగారు. సతీదేవి ఆమె తల్లి రహస్యంగా, మీ నాన్నకు ముసలితనం వచ్చేసింది, ఆయన నీ భర్తను తిడుతున్నాడు, నువ్వేం పట్టించుకోకు అని చెప్పి ఆమెను యజ్ఞశాలలోకి తీసుకుపోయింది. దక్షుడికి తన కుమార్తెను చూడగానే శివుడి మీద ఆగ్రహం పెరిగింది. ఆయన సతీతో, నీ మొగుడు శ్మశానవాసి, పిశాచాలను ఏలుతాడు, కపాలాలు ధరిస్తాడు, అపవిత్రుడు, యజ్ఞయాగాదులకు పిలవరాదని వాడు. అతని భార్యవై నువ్వు అపవిత్రురాలవయ్యావు. నీ మొగుడిని నేను పిలవలేదు, అతనికి యాగభాగం ఇవ్వటం లేదు, నువ్వు ఈ యజ్ఞాన్ని అపవిత్రం చేయడానికి వచ్చావా అన్నాడు. సతీదేవి ఈ మాటలు విని తండ్రితో, యజ్ఞకర్త అయిన శివుడికి ఆవిర్భాగం లేకుండా యజ్ఞం చేస్తున్నావు, పైగా ఆయనను దూషిస్తున్నావు. ఇప్పటికైనా ఆయన్ని పిలిపించి యజ్ఞభాగం ఇచ్చి గౌరవించు, లేకపోతే నీ యజ్ఞం పూర్తి కాదు, నువ్వు నశిస్తావు అన్నది. సభలో ఉన్న భృగు మొదలైన వారు ఆమె చెప్పినట్టు చేయమని, ఆమె అన్నది నిజమని దక్షుడికి హితం చెప్పారు. దక్షుడు మరింత మండిపడి, సతీ, నీ మొహం చూస్తే పాపం, నువ్వు యజ్ఞశాల నుంచి తక్షణం వెళ్ళిపో, పోకపోతే నిన్ను బలవంతాన గెంటేస్తాను అని అరిచాడు. సతీదేవికి హృదయం మండిపోయింది. భర్త మాట వినకుండా రావటం పొరపాటైందని ఆమె గ్రహించింది. ఆమె ఈ అవమానం పొంది భర్త దగ్గరికి తిరిగి పోవడం ఇష్టం లేక వచ్చే జన్మలో శివుడే భర్త కావాలని కోరుకుంటూ యోగశక్తితో అగ్ని పుట్టించుకుని అందులో ప్రాణాలు వదిలింది. ఇది చూసి నందీశ్వరుడు మొదలైన వాళ్ళు హాహాకారాలు చేస్తూ యజ్ఞశాల ప్రవేశించబోతే భృగు మహర్షి అభిచార మోహం చేసి వారిని తరమగొట్టాడు. నారదుడు మొదలైన వారు కొందరు కైలాసానికి వెళ్లి శివుడితో జరిగిన సంగతి చెప్పారు. శివుడు క్రోధాగ్రహావేశుడై హూంకరిస్తూ తన జటను ఒక దాన్ని పెరిగి పర్వతం మీద కొట్టాడు. అప్పుడు ఆ జట నుండి భద్రకాళి, వీరభద్రుడు పుట్టారు. వీరభద్రుడు 1000 చేతులతో, నిడుపాటి కోరలతో, కోటి సూర్యుల కాంతితో మహారౌద్రాకారుడై ఉన్నాడు. అతను శివుడికి నమస్కరించి, తండ్రి, ఏమిటి మీ ఆజ్ఞ అన్నాడు. నాయనా వీరభద్ర, నువ్వు భద్రకాళి మీ గణాలతో సహా వెళ్లి దక్షయజ్ఞం ధ్వంసం చేసి అందులో పాల్గొన్న వాళ్ళని దండించండి అన్నాడు శివుడు. వీరభద్రుడు సింహాలని పూంచిన రథం ఎక్కి నందీశ్వర, చండీశ్వర, భైరవాది గణాలను వెంటబెట్టుకుని బయలుదేరాడు. భద్రకాళి సింహాన్ని ఎక్కి మహాకాళి, గౌరీ, కాత్యాయని, చాముండా మొదలైన మహాశక్తి గణాలను వెంటబెట్టుకుని బయలుదేరింది. ఈ కార్తీక మాసంలో ఈ శివపురాణం విన్నా చదివినా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం తప్పక కలుగుతుంది. కావున తరువాయి భాగం కోసం దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిగ్ ఫాదర్ వ్లాగ్స్.